యెహోవా నామమున ప్రార్థన చేతును. యెహోవా నామమున ప్రార్థన చేతును. కానీ యెహోవా నామమున ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడంటే రక్షణ పాత్రను చేతపట్టుకుని. అంటే ఈ కప్పు యేసు ప్రభువు వారి చేతిలో ఉన్నప్పుడు మన పాపము ఆయన చేతికి ఇచ్చేస్తున్నాం. ఆ కప్పులోది మనం తాగుతున్నప్పుడు ఆయన మనకు రక్షణ ఇస్తున్నారు. ఈ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఈ ఎక్స్చేంజ్ జరగటానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, నీవు నీ పాపం ఆయనకి ఇచ్చినప్పుడే, నన్ను క్షమించు ప్రభా అనే పాపం ఆయనకి ఇచ్చేస్తే ఆయన తీసేసుకుంటాడు. అది తీసేసుకుని నీకేమిస్తున్నాడంటే రక్షణ. కనుక కీర్తనాకారుడు ఒక గొప్ప నిరీక్షణతో విశ్వాసంతో వస్తూ ఏమంటున్నాడంటే, రక్షణ పాత్రను చేతపట్టుకుని నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభా నువ్వు నన్ను రక్షిస్తావని ఆశతో నా పాపపు కప్పు, నా పాపపు జీవితం, నా పాపపు హృదయము నీకు పైకెత్తుతున్నాను. నా హృదయంలో ఉన్న పాపాన్ని నీవు త్రాగేసి నాకు రక్షణ నువ్వు అనుగ్రహించు ప్రభా అని నీ నామమును నేను ప్రార్థన చేస్తాను. ఎంత గొప్ప మర్మం అండి. కాబట్టి రెండు విషయాలు మనం గమనిద్దాం. ఒకటి, యేసు ప్రభుల వారి పేరిట ప్రార్థన. రెండు, నీవు ప్రభురాత్రి సంస్కారంలో పాలు పంపులు పొందుతున్నప్పుడు నీవు యేసు ప్రభుల వారి దగ్గర క్షమాపణ అడుగుతున్నావా? క్షమాపణ అడుగుతూ ఉంటుండగా నువ్వు ఎవరి పట్ల పాపం చేసావో వారిని క్షమించమని అడిగి అప్పుడు ఆ కప్పులో తాగాలి. యేసు ప్రభు వారి క్షమాపణ అప్పుడు వస్తుంది. లేకపోతే పరలోక ప్రార్థన చిలకలాగా చెప్పేస్తాం. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మేము మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఏది? మా రుణములను క్షమించి ప్రభా, నా కప్పు నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు నా కప్పు తాగే ప్రభా, ఇతరులు మాత్రం నేను క్షమించను. చూసారా అలా లింక్ పెట్టారు దేవుడు. కాబట్టి రక్షణ పాత్రను చేతపట్టుకున్నప్పుడు ఇతరులకు క్షమించమని, లేకపోతే ఇతరులని క్షమించమని అడిగి నేను నిన్ను క్షమిస్తున్నానని చెప్పి ప్రభా నేను వారిని క్షమించాను, ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను, నేను నన్ను నువ్వు క్షమించు ప్రభా అని అడగాలి. అప్పుడు ఆయన నామమున మనకి క్షమాపణ వస్తుంది. పరిశుద్ధుడ ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఇదిగో నాయనా, ఏదో ఆత్మీయ జీవితంలో అలాగ కొనసాగిపోతున్నాం, ప్రోగ్రాంలో మేము పాల్గొంటున్నాం. కానీ ఈ రక్షణ పాత్రను చేతపట్టుకుంటున్నప్పుడు ఇతరులు మేము క్షమిస్తున్నామా లేదా అనేది మేము ఆలోచించం. కానీ అదొక మర్మం. ఈ మర్మాన్ని బట్టి ఇదిగో నువ్వు మాట్లాడవు కనుక నాకు వ్యతిరేకంగా పనిచేసిన వారు, నా మాట విననివారు, నేను వారిని క్షమిస్తున్నాను ప్రభా, నన్ను కూడా నువ్వు క్షమించమని నీ చేతులకి నన్ను నేను మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.